నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 80 రూపాయలు 90 రూపాయలు ఉందండి కేజీ. సో విత్తనంకి సంబంధించి కాయ కూడా ఇంత పొడుగు అంటే 2 అడుగులు. సో వచ్చిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ మొక్క నిలబడడానికి? విత్తన శుద్ధికి వచ్చేసి సాపు కలుపుకుంటామండి. 6 నెలలు అండి మొదటి కాపు 6 నెలలు 6 నెలలకే కాపు పడిద్దండి. 5 నెలలకే పడిద్ది కాపు. 5 నెలలకే పడిద్ది. ఎప్పుడన్నా బాగా వర్షాలు ఎక్కువ అయితే రెండో కాపు అప్పుడు కొంచెం బంక్ వచ్చిద్దండి. మా దగ్గర రైతులు ఫోన్లు చేస్తారండి. కర్నూలు, కడప, అనంతపురం మూలక విత్తనాలు వచ్చేసి రైతులు ఆశాజనకంగా దాంట్లో దిగుబడి తీస్తున్నారు, రాబడి తీస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వర్షాధార పంటలు సాగు చేయడం గగనంగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించడానికి కొంతమంది రైతులు మునగ సాగుపై దృష్టి సారిస్తున్నారు. పోషకాల గని అయిన మునగకు మార్కెట్లో 365 రోజుల డిమాండ్ ఉంటుంది. ఇది తిన్నవారికి ఆరోగ్యమే కాదు, పండించిన రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట కావడంతో ఈ మధ్య కాలంలో చాలా మంది సాంప్రదాయ పంటలను వీడి మునగ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. అంతేకాదు లాభాలను సైతం ఆర్జిస్తున్నారు. అదే కోవలోకి వస్తారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన రైతు చప్పిడి వెంకటేశ్వరరావు. ఉల్లిలో అంతర పంటగా మునగాకును సాగు చేస్తూ నాణ్యమైన విత్తనాలను సైతం విక్రయిస్తూ లాభాలను అందిపుచ్చుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తారు. మరి ఇవాల్టి మన పాడి పంటలు కార్యక్రమంలో ఈ అభ్యుదయ రైతు విజయగాథను చూసేద్దాం పదండి. రైతు వెంకటేశ్వరరావు గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఈయనకు ఉన్న పొలంలో ఉల్లి సాగు చేస్తున్నారు. మునగ రైతుకు ఆదాయాన్ని అందించే పంట అని తెలుసుకుని ఉల్లిలోనే అంతర పంటగా మునగ సాగు చేయడం మొదలుపెట్టారు. మొదటిసారి విత్తనాన్ని చెన్నైలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఎకరం పొలంలో నాటారు. మంచి దిగుబడి సాధించారు. పంట కూడా ఆశాజనకంగా ఉండడంతో సాగు లాభసాటిగా మారింది. 30 ఏళ్ల నుంచి మునగ సాగుతో పాటు నాణ్యమైన విత్తనాలను తయారు చేసి తమ పొలంలో నాటుకోవడంతో పాటు తోటి రైతులకు విక్రయిస్తున్నారు. మరి మునగ సాగులో ఎలాంటి విత్తనం ఎన్నుకోవాలి, ఏ సమయం, ఎలాంటి నేలలో నాటాలి, ఎంత దిగుబడి వస్తోంది రైతు మాటల్లోనే తెలుసుకుందాం. తక్కువ నీరు, అధిక రాబడి, ఇలాంటి పంట ఎక్కడా చూసుండ్రు అన్న విధంగా ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ దీనికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ నేను ఎక్కడున్నానో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను మునగ సాగు చేసే ఒక తోటకైతే వచ్చేసాను. మరి ఈ తోట గురించి విశేషాలు, అసలు దీన్నే ఎక్కువ చూస్ చేసుకోవడానికి గల కారణాలు, అలాగే మునగ తోటకి సంబంధించి విత్తనాలకి ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ విత్తనాల గురించి అసలు ఏమనుకుంటున్నారు, మనతో పాటు రైతు చప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. సో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఈ మునగ తోటనే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, అండ్ మీరు రైతుగా మారడానికి గల రీజన్ ఏంటి? 1995 నుండి రైతుగా మారామండి. రైతుగా మారి మేము పొలం పని, వ్యవసాయం, మాకు సొంత పొలం ఉంది. మేము పొలం పని చేసుకుంటా ఉన్నాం. ఉల్లి నాటేస్తామండి. మేము ఫస్ట్ ఉల్లి నాటేసినాక ఉల్లిలో ఈ ములగ అనేది పెరిగికొలం నుండి తెచ్చామండి. పెరిగికొలం నుండి తెచ్చి నాటామండి. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నాటాము. నాటినాక మాకు మంచి దిగుబడి వచ్చిందండి. దిగుబడి వచ్చి ఆశాజనకంగా మాకు వచ్చినాయండి. ఇక అక్కడ నుండి కంటిన్యూగా 30 సంవత్సరాల నుండి వేస్తూనే ఉన్నామండి మునగ. మధ్యలో ఎక్కడ ఆపలేదండి.
ఈ ఈ తర్వాత 10 ఏళ్ళ నుండి ఈ 30 ఏళ్ళ నుండి విత్తనాలు మేము చేస్తూనే ఉన్నాం, తయారు చేస్తూనే ఉన్నాం. మా తోటలోనే తయారు చేసి మేమే నాటుకొని మా పక్క అమ్మటోళ్ళకి కూడా సహాయం చేస్తున్నాం. మా పక్క అమ్మటోళ్ళకి కూడా ఇస్తున్నాం విత్తనాలు. వాళ్ళకి ఆశాజనకంగానే ఉందండి. అతి తక్కువ ఖర్చుతోటి పండే పంట ఈ మునగ ఒకటండి. దీన్ని అంతర్ పంటగా ఎందుకు స్వీకరిస్తున్నారు అందరూ ఇప్పుడు ప్రెసెంట్? మాకు ఫస్ట్ ఉల్లి అండి ఫేమస్. ఉల్లిలో నాటుకుంటాం, ఉల్లిలో అంతర్ పంటగా మునగ నాటుకుంటాం, మామూలుగానే నాటవచ్చు. సో ఉల్లి అనేది ఎప్పుడు నాటుతారు? ఉల్లి తర్వాత అంటే ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి ఈ అంతర్ పంట మునగ పంట వేస్తారు? ఉల్లి వచ్చేసి 9వ నెలలో వేస్తామండి నాటు, అది 3 నెలల పంట అండి. ఈ మునగ వచ్చేసి 10వ నెలలో నాటుతాం, ఇది 6 నెలల పంట. సో ఈ మునగ విత్తనాలు అనేవి అంటే డైరెక్ట్గా ఉల్లి తోట మీదే డైరెక్ట్గా విత్తనాలు అనేవి వేస్తారా, చెట్లు అనేవి నాటుతూ ఉంటారు? ఈ గన్యాల దోలు ఉంటే ఉల్లి గన్యాలు తోలుతామండి. ఫస్ట్ ఆ గన్యాల మీద నాటుకుంటూ పోతామండి. 4 అడుగులకు ఒక మొక్క, 4 అడుగులకు ఒక మొక్క పొడవు వచ్చేసి, ఎడలిపు వచ్చేసి 8 అడుగులు 9 అడుగులు నాటుతామండి. నాటంగానే ఈ మొలుస్తాయండి. ఉల్లి 3 నెలలకు అయిపోద్దండి. 3 నెలలకు అయిపోగానే ఇక మునగ తోట పోషణ చేసుకుంటాం. పోషణ చేసుకున్నాక మే నెలలో జూన్ నెలలో మేలో కాపు పడిద్దండి. ఏప్రిల్ నుండే మొదలు పడిద్ది. ఏప్రిల్ నెల కాడి నుండి కాపు వంగిద్దండి. మే నెలలో పడిద్ది, బాగుంటుంది. కోత మే లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి కాయ తెగిపోద్ది. తెగిపోద్ది. మే తర్వాత జూన్లో మళ్ళీ కాపు పడిద్దండి. జూన్ జూలైలో కాపు మళ్ళీ రెండో కాపు పడిద్దండి. అప్పుడు రెండో కాపు ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి ఏమో రాదండి. మొదటి కాపుకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అంటే ఎక్కువ రాబడి వస్తూ ఉంటుందా మీకు? ఆశాజనకంగా వచ్చిందండి మొదటి కాపు. సుమారు మీరు ఎన్ని ఎకరాల్లో ఎన్ని చెట్లు వేసి ఉంటారు ఇప్పటికి? మేము ఎకరానికి వచ్చేసి 1200 మొక్కలు నాటుతామండి. ఎకరానికి 1200 మొక్క నాటితే మాకు 100 నుంచి 150 బస్తాలు అవుతాయండి. బస్తా వచ్చేసి 70 కేజీలు అయిద్దండి. 60 నుంచి 70 కేజీలు అయింది బస్తా వచ్చేసి. 150 బస్తాలు కాసిద్దండి ఫస్ట్ సారి. రెండో ఫీల్డ్ వచ్చేసి ఒక 40-50 కట్టలు, 40-50 బస్తాలు అయిద్దండి రెండో ఫీల్డ్. ఓకే. సో మీరు డైరెక్ట్గా మరి 70 కేజీలు వచ్చిన బస్తాలను అంటే ఎన్ని బస్తాలని ఏ మార్కెట్లకు తరలిస్తారు ఇక్కడ నుంచి? మేము విజయవాడ తరలిస్తామండి, లేదంటే మాకు పొలానికి వచ్చి కొనుక్కెళ్తారు. విజయవాడ కాళేశ్వరం మార్కెట్ వాళ్ళు, మరి రాజీవ్ గాంధీ మార్కెట్. మేము కాయలు ఎక్కువ బస్తాలు అయితే రాజీవ్ గాంధీ మార్కెట్కి వేస్తామండి. అక్కడ 40 నుంచి 50 కేజీ వచ్చేసి 25 కాడి నుండి స్టార్ట్ అండి. 25 కాడి నుండి 100 దాకా ఉంటుందండి. డైరెక్ట్గా ఇప్పుడు మీరు విత్తనాలు చెన్నై నుంచి తీసుకొస్తున్నారా? లేదండి, మాయేనండి, మా చేలో మేము ఫస్ట్లో తెచ్చామండి. ఫస్ట్లో చెన్నై నుంచి తెచ్చాము. ఇప్పుడేం మాయే, మా సొంత తోట పెట్టుకుంటున్నాం. సంవత్సరం ఒక మంచి విత్తనాలు చూసి పెట్టుకుంటాం. అట్నే రైతులకు కూడా మంచి విత్తనాలు తెస్తాము. చిన్న కాయలు ఉంటే తీసేసి మేము నూనె తయారు చేస్తారండి, వాళ్ళకి ఇచ్చేస్తాం. చిన్న కాయలు ఉంటే అవి తీసేసి నూనెకి బద్దండి, నూనెకి వాళ్ళకి ఇచ్చేస్తాం, కంపెనీ వాళ్ళకి. ఓకే. సో విత్తనాల్లో ఏంటి రకాలు ఏంటి? ప్రజెంట్ విత్తనాలు ఏమేమి యూజ్ చేస్తున్నారు మీరు? ఈ పంటకి ఏం విత్తనం యూజ్ చేశారు? మేము ఈ పంటకి పీకే నెంబర్ 1 పెట్టామండి. బాగా ఆశాజనకంగా ఉంది. మాకు 2 అని వచ్చిందండి. ఒక సంవత్సరం వేసాము, అది సెట్ కాలేదండి. దిగుబడి తగ్గిపోయింది. పొడవు వచ్చింది కానీ దిగుబడి తగ్గిపోయింది. ఇక దాన్ని తీసేసి బీకే నెంబర్ 1 కంటిన్యూగా మా చేలోనే తయారు చేసి మేము 10 మంది రైతులకి సహాయపడుతున్నాం. సో ఓన్లీ మీరు విత్తనాలు జస్ట్ ఏమన్నా అమ్ముతారా, లేదంటే కాయల వరకే అమ్మి విత్తనాలు మీ దగ్గర? విత్తనాలు అమ్ముతామండి. విత్తనాలు అమ్ముతారు. సో ఎలా వాటి సేల్ ఎలా ఉంటుంది? మునగ విత్తనాలు వాటి సేల్ వచ్చేసి కేజీ వచ్చేసి 3 నుంచి 3,400 దాకా ఉంటుందండి కేజీ విత్తనాల ధర. 3,000 నుంచి 3,400 దాకా. ఓకే. సో అంటే కాయ రేటు కన్నా విత్తనం రేట్ అనేది ఎక్కువగా ఉంటుందా, ఎక్కువ పలుకుతుందా? కాదండి, కాయ రేటు కేజీ 100 దాకా ఉంటుందండి. ఒక్కోసారి 70, 80, 100. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 100 రూపాయలు కేజీ, 100 రూపాయలు ఉందండి. కాయలే కోసుకుంటాం 100 రూపాయలు ఉంటే. మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైనది. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలో వాడతారు. అందుకే వీటికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరి దగ్గర లభించని నాణ్యమైన మునగ విత్తనాలు వెంకటేశ్వరరావు క్షేత్రంలో లభిస్తాయి.
మునగకాయ సైజు చూసే విత్తనం నాణ్యతను చెప్పేయొచ్చు. ఒక్కో కాయ 2.5 నుండి 3 అడుగుల వరకు ఉంటుంది. పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేసి విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. ఇలా ఆరోగ్యపరంగానే కాకుండా ఆదాయపరంగాను మునగ సాగు లాభదాయకంగా ఉంటుందని రైతు చెబుతున్నారు. మార్కెట్ పరంగా తనకు ఇబ్బందులు లేవని, వ్యాపారులే పొలం వద్దకు వచ్చి కాయలు కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. ఎకరం మునగ సాగుతో మొదటి కోతలోనే 1.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు రైతు వెంకటేశ్వరరావు. ప్రజెంట్ మీరు ఏ విత్తనాలు సేల్ చేస్తున్నారు? మీరు విత్తనాల కంటే ఈ తోటకి సంబంధించి ఏ విత్తనం నాటారు? ఈ తోటకు సంబంధించి పీకే నెంబర్ 1 అండి. సో వీటి సేల్ ఎలా ఉంది? వీటి రాబడి ఎలా ఉంది? వీటి దిగుబడి ఎలా ఉంది? వీటి దిగుబడి బాగుందండి, పుష్కలంగా ఆశాజనకంగా ఉంది దిగుబడి. రాబడి కూడా పర్లేదండి. 1200 చెట్లు అన్నారు కదా, సో 1200 చెట్లకు సంబంధించి మీకు రాబడి ఎంత వస్తుంది ఆ చెట్లు మొత్తం మీద? మాకు 1200 చెట్ల మీద 1 లక్ష నుండి 1.5 లక్షల దాకా వస్తుంది. అంటే మీరు ఎంతకి వేశారు విత్తనం అనేది? మీకు వచ్చిన లాభం ఎంత ఉంటుంది అందులో? మేము విత్తనం వచ్చేసి మా సొంత ఇత్తులే కదండి. అంటే మీరు ఇప్పుడు చెట్లు నాటిన తర్వాత విత్తనం అనేది ఎండిపోతూ ఉంటుంది కదా, సో ఆ ఎండిపోయిన విత్తనాన్ని ఎన్ని రోజులు మీ దగ్గర ఉంచుతారు? ఎండిపోయిన విత్తనాన్ని ఒక 2 నెలలు దాకా ఉంటుందండి, 2-3 నెలలు దాకా ఉంటుంది. మన సంవత్సరం దాకా ఉంటుందండి విత్తనం చెడకుండా కాయలోనే. సంవత్సరం దాకా ఉంటుంది. సంవత్సరం దాటినాక ఇక పారేస్తాం. విత్తనాలు అడిగితే ఇస్తాము. గత 30 సంవత్సరాల నుండి మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము. మా దగ్గర తీసుకెళ్ళిన రైతులు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమండి మాకు విత్తనాలు 4 కిలోలు కావాలి, కేజీ కావాలి, 2 కేజీలు కావాలని చేస్తూ ఉంటారు. మేము వాళ్ళకే కొరియర్ ద్వారాగా అందిస్తూ ఉంటాం. ఓకే. సో బయట నుండి వచ్చే రైతులు ఇక్కడ డైరెక్ట్గా మీరు డైరెక్ట్ సేలా, లేదంటే మీరు వెళ్ళి మార్కెట్కి వేయడం, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? విత్తనాలు కానీ లేదు అంటే మా కాయలు కానీ? కాయలు మేము ట్రాన్స్పోర్ట్ ఊళ్ళోనే కొనుక్కెళ్తారండి. మాకు వీళ్ళు ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు, మేము మార్కెట్కి వెళ్ళమండి. వాళ్ళే వచ్చి వాళ్ళే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతారు. ఓకే. సో విత్తనం సేల్ అనేది ఎలా ఉంటుంది? విత్తనం సేల్ అనేది మేము మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళే ఫోన్లు చేస్తూ ఉంటారండి, ఏమండి లాస్ట్ ఇయర్ ఇచ్చారో బాగుండి మళ్ళీ మాకు కావాలండి అంటూ ఉంటారు. ఆ రైతు ఇంకొక రైతుకి చెబుతాడు, ఆ రైతు ఇంకో రైతుకి చెబుతాడు, అట్టా మాది సేల్ అవుతూ ఉంటుందండి. ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి ఎంత దూరం ఉండాలి? 4 అడుగులు అండి చెట్టుకు మధ్యలో. ఇటు వెడల్పు వచ్చేసి 8 అడుగులు, 7 అడుగులు 8 అడుగులు పెడతాం. 8 అడుగులు పెడతామండి కరెక్ట్గా. 7 అడుగులు కానీ 8 అడుగులు కానీ. ఓకే. వీటికి ఎటువంటి నేలని తీసుకోవాలంటారు? ఎటువంటి నేల ఎంచుకుంటే మంచిది అంటారు? ఇవి వచ్చేసి సారవంతమైన భూముల్లోనే కాస్తుందండి. ఇది ఈ నల్లరేగడి భూమి, ఎర్ర నేల, మరి ఇసుక పొర నేల బాగా కాసిద్దండి. ఇసుక పొర సౌడు నేలలో అంత ఆశాజనకంగా రాదండి దిగుబడి. ఓకే. సో వీటికి నీళ్లు కూడా తక్కువ పెట్టాలి అని చెప్తూ ఉంటారు. సో వీటికి నీళ్ళు ఎక్కువ పెడితే మంచిది అంటారా? నీళ్లు తక్కువేనండి. నీళ్లు కొంచెం అంటే ఎన్ని రోజులు? నెలకోసారి పెట్టినా కూడా తట్టుకుంటుంది. నెలకొకసారి పెట్టొచ్చు. ఓకే. ఎందుకు అంటే కాపు పడినాక ఎక్కువ పెట్టాలండి నీళ్లు. కాంప్లెక్స్ వేసి నీళ్ళు పెడితే అప్పుడు 2-3 తళ్ళు పడతాయి. మనకంత దిగుబడి వచ్చినాకైతే బాగా రిజల్ట్ బాగా వచ్చింది. కాయ సైజు కానీ కాయ రంగు కానీ పొటాసు కలిపేసుకుంటే బాగా రంగు వచ్చిందండి కాయ. ఓకే. మునగలో చీడపీడల నివారణకు ఈ సాగుదారు సేంద్రియ రసాయనిక పద్ధతులను అవలంబిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యలను పాటించడం పంట వల్ల దిగుబడి కూడా అద్భుతంగా ఉందని రైతు చెబుతున్నారు. ఒక్కో మునగకాయ 3 అడుగులు కాస్తుందని, కేజీకి 8 కాయలు తూగుతాయని, విత్తనాల నాణ్యత కూడా బాగుంటుందని రైతు తెలిపారు. కాయలే కాదు నాణ్యమైన విత్తనాలను విక్రయిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. సో ఇప్పుడు చెట్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆకులకు కానీ లేదు అంటే కాయలకు కానీ పురుగు చేరుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎక్కువ మనం బయట వింటూ ఉంటాము, గొంగళి పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో అసలు
ఎటువంటి పురుగులు వీటికి చేరుతూ ఉంటాయి అండ్ వీటికి మీరు ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటూ ఉంటారు? వీటికి వచ్చేసేసి రబ్బర్ పురుగులని ఉంటాయండి. ఆకు ఫస్ట్ ఆకు తింటాయండి. ఆకు తిన్నప్పుడు మాకు అర్థమైపోద్ది తోటలోకి వచ్చి చూడంగానే. తర్వాత నెక్స్ట్ పూతకు వచ్చిద్ది, నెక్స్ట్ కాయకు వచ్చిద్ది. అందుకని మేము ఆకు మీద పడ్డప్పుడే మేము లార్విని కానీ పొక్కులేని కానీ నూకరాను కానీ ఆర్తిను కలిపి మేము ఈ మందులు ఏదో ఒక మందు పిచికారీ చేస్తాం. పిచికారీ చేస్తే నివారణ అయిపోద్ది. ఓకే. సో దీనికి ప్రకృతి పరంగా కూడా మీరు వ్యవసాయ చర్యలు ఏమైనా తీసుకుంటుంటారా? అంటే ప్రకృతి పరంగా చాలా మంది వేప నూనె అలాంటి చల్లుతూ ఉంటారు. అవి కూడా పడతామండి. అవి ఏమేమి చేస్తూ ఉంటారు? అవి కొంచెం యాప నూనె, కొంచెం గానుగ నూనె కలిపి ఎంఎస్ పేరు ఉంటుంది. ఆ 3 కలిపి ఎంఎస్ పేర్లు కలిపి పిచికారీ చేస్తాం. పిచికారీ చేస్తే కొంచెం యాప నూనె చేదు కదండి, పురుగు రావడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా యూస్ చేస్తే కాయలు అనేవి పాడైపోతూ ఉంటాయి కదా, సో మీరు మరి అందుకనే మేము కొంచెం అది కూడా ఆర్గానిక్ కూడా వాడతామండి. ఆర్గానిక్ కూడా యాప నూనె, గానుగ నూనె, ఎంఎస్ పేరు ఆ 3 కలిపి పిచికారీ చేస్తాము. పిచికారీ చేసినప్పుడు కానీ కంట్రోల్ కాకపోతే మేము అప్పుడు ఫెర్టిలైజర్ ముందుకు వెళ్తాం. ఓకే. సుమారు కాయ అనేది ఇది ఎంత సైజులో ఉంటుందంటారు? ప్రతి కాయ అంటే ప్రతి చెట్టుకి ఒక్కొక్క రకంగా వస్తుందా, లేదంటే ఒక చెట్టుకి ఒక రకంగా కాయలు సైజులు ఎంత ఉంటాయి? సైజు వచ్చేసి 2 అడుగులు ఉంటుందండి కాయ. 2 అడుగులు? 2 అడుగులు ఉంటుంది ఓకే. కాయ. ఏ కాయ అయినా 2 అడుగులు. ఓకే. ఇది మీరు చెప్పిన P1 కి సంబంధించి 2 అడుగులు, పీకే నెంబర్ 1 కి వచ్చి 2 అడుగులు. 2 అడుగులు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో దీని ధర ఎంత పలుకుతుంది ప్రెజెంట్ మార్కెట్లో? ఇప్పుడు ప్రజెంట్ అయితే 80 రూపాయలు 90 రూపాయలు ఉందండి కేజీ. ఓకే. కేజీకి వచ్చేసి 8 కాయలు దొరుకుతాయండి. కేజీకి వచ్చేసి కాయ సైజు ఉంటే 8 కాయలు, ఇట్లాంటి సైజు కాయలు అయితే 8 కాయలు దొరుకుతాయండి. కొంచెం సన్నగా ఉంటే 10 కాయలు వస్తాయండి. ఓకే. చూడొచ్చు మనం సైజ్ కూడా చాలా 2 అడుగులు ఉంది. మునగ చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీగా కూడా కనిపిస్తున్నాయి. పీకే నెంబర్ 1 ఇది సంబంధించి కాయ కూడా చాలా నీట్గా కూడా ఉంది. కాయకు సంబంధించి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. సో నీరు కూడా తక్కువ పెట్టే మొక్కల్లో మునగ కూడా ఒకటి. సో ప్రతి కాయ కూడా చాలా పొడవుగా కనిపిస్తుంది. అండ్ మీరు విత్తనాలకు సంబంధించి కూడా ఒకసారి మాకు విజువల్స్లో అవి చూపిస్తారా? విత్తనాలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో విత్తనంకి సంబంధించి కాయ కూడా ఇంత పొడుగు, అంటే 2 అడుగులు, ఆల్మోస్ట్ 2 అడుగులు ఉంది సుమారు. అండ్ విత్తనాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు. సో ఈ విత్తనాలు అనేవి ఇలా తీసి డైరెక్ట్గా భూమిలో నాటడమే. సో వీటికి నాటినప్పుడు ఏమన్నా వాటర్ వేయాలా? లేదండి, నీళ్ళు పెట్టాలి. ఓకే. ఎన్ని రోజులకు వస్తుంది ఈ మొక్క అనేది? ఇలా విత్తనంతో వచ్చేసి 6 రోజులకి 7 రోజులకి వచ్చేసిద్దండి. 6 రోజులకి 7 రోజులకి చిగురు వస్తుంది. భూమిలో నాటినాక 7 రోజులకి వచ్చేసిద్ది. 7 రోజులకి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ మొక్క నిలబడడానికి? ఆ మొక్క వచ్చినాక మన మహిళ కానీ ఆడిద్దండి. అప్పుడప్పుడు ఏదన్నా ఆడినప్పుడు గుళికలు కొంచెం వాసన చూపిస్తాం ఆ మొక్క కాడ వేస్తే మకిలి కూడా రాదు. ఓకే. విత్తన శుద్ధికి వచ్చేసి సాపు కలుపుకుంటామండి. విత్తన శుద్ధి చేయాలంటే సాపు, అవి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటాం? సాపు కలుపుకుంటామండి. సాపు విత్తన శుద్ధిది ఒక 10 కిలోలు విత్తనాలు ఉంటే ఒక 100 గ్రాములు, ఒక 150 గ్రాములు సాపు తీసుకొని దాంట్లో వేసేసి కలిపేస్తాం. ఓకే. కలిపేస్తే విత్తన శుద్ధి అయిపోద్ది. సో ఈ విత్తనం అనేది వేశాక మీకు 7 రోజులకు మొక్క వస్తుంది అంటున్నారు కదా, సో ఇది మీరు ఇందాక 6 నెలలు పట్టిద్ది అన్నారు ఒక కాపు రావడానికి. సో ఎన్ని రోజులకి మీకు మొక్క అనేది, అంటే కాయ రావడానికి ఎంత టైం పడుతుంది? 6 నెలలు అండి. మొదటి కాపు 6 నెలలు, 6 నెలలకే కాపు పడిద్దండి. 5 నెలలకే పడిద్ది కాపు. 5 నెలలకే పడిద్ది. పడినాక కాయ వచ్చేసి మనకి కాయ పిండి అయినాక ఈ సైజు పిండి అయినాక ఈ 25 రోజులకు వచ్చేసిద్దండి పిండి పడ్డాక. ఈ సన్న పిందె కరెక్ట్గా 25 రోజులకి, నెలకి 25 నుంచి 30 రోజులు లోపు కోతకు వచ్చేసిద్ది. ఓకే. ఇది ఏ నెలలో ఎక్కువ వస్తుంది? ఎక్కువ వచ్చేసి మే నెలలో, ఎండాకాలం, మే జూన్ బాగా దిగుబడి వచ్చే ఋతువు. ఎండాకాలంలో ఎక్కువ ఎండాకాలం నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. ఎన్ని మంత్స్ ఉంటుంది మరి తర్వాత నుంచి మళ్ళీ చెట్లు ఉంచితే మళ్ళీ కాపు పడిద్దండి. రెండో కాపు వచ్చేసి జూను ఆ మధ్యలో పడిద్దండి రెండో కాపు. అది జూను జూలైలో తెగిపోద్ది.
రెండో కాపు ఇంకా తొందరగా వచ్చిందండి. తొందర కాయ కూడా 25 రోజుల్లోనే వచ్చేసింది. రెండో కాపు రెండోసారి పడింది. ఫస్ట్ సారి పడింది 25 నుంచి 30 రోజులు. రెండోసారి పడింది 25 రోజులకి వచ్చేసింది. ఎందుకంటే కొంచెం తొలకరిచ్చింది కదండి, వానలకి తొందరగా వచ్చేసింది. సో వర్షాకాలంలో పూత ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. సో వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే పూత రాలిపోయిన తర్వాత మరి పూత వచ్చేసి రాలకుండా ఫెనాఫిక్స్ పడతామండి. అది చేలో నెమ్ముంటేనే, తోటలో నెమ్ముంటేనే పట్టాలి అది ఫెనాఫిక్స్, పూత రాలకుండా ఉండటానికి. ఎప్పుడు మేము కొంచెం ఫెనాఫిక్స్ తీసుకొచ్చి పిచికారీ చేస్తాం. చేస్తే కొంచెం పూత రాలకుండా ఉంటుంది. సో ఈ కాయలు అనేవి ఎలా కోస్తారు? అంటే మీరు డైరెక్ట్గా మీరే రైతుగా తీసుకుంటారా, లేదంటే బయట వాళ్ళని వచ్చి? పనివాళ్ళు ఉంటారండి, పనివాళ్ళు వస్తారు, వచ్చేసి కాయలు మొత్తం కోసేసి గ్రేడింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. సో గ్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది? చిన్న కాయ ఉంటే తీసేస్తామండి. చిన్న కాయ ఉంటే తీసేసి పక్కన వేసేస్తాం. అయ్యల్లా వేరే కట్ట కడతాం, బస్తాలు వేస్తాం. పెద్ద కాయలల్లో మామూలుగా బస్తాలు వేస్తాం. చిన్న కాయలు అసలు ఉండవండి, ఎక్కడో ఒకటి ఉంటుంది. ఇక అవి తీసి పక్కన వేసేస్తాం. పని వాళ్ళు కూరలకు తీసుకెళ్తారు. కాయ కుల్లడం అలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా? ఎప్పుడన్నా బాగా వర్షాలు ఎక్కువైతే రెండో కాపప్పుడు కొంచెం బంక్ వచ్చిద్దండి. ఆ బంక్ వచ్చినప్పుడు కొద్దిగా గంజి పొడి పడతాం. బట్టలకు వాడతాం చూసే గంజి పొడి, అది పడతామండి. అది పడితే కొంచెం ఆగిద్ది, ఏగాడిద్ది. ఆ ఏగ ఆడకుండా పడతాం. మొదటి కాపుకి రెండో కాపుకి ఏంటి డిఫరెన్స్ అని ఉంటూ ఉంటుందా మధ్యలో? అంటే ఫస్ట్కి వచ్చిన కాపు రెండో కాపులో కొంచెం తక్కువగా రావడం అలాంటివి అన్న జరుగుతూ ఉంటాయా? కాపు అనేది ఋతువుని బట్టి వచ్చిద్దండి, వాతావరణాన్ని బట్టి. వాతావరణం అనుకూలంగా ఉంటే రెండో కాపు పిచ్చిపడిద్ది. ఫస్ట్ కాపు మీద కూడా ఎక్కువ వస్తుంది. వాతావరణం కొంచెం అనుకూలంగా తక్కువ ఉంటే కొంచెం తగ్గిద్ది. మీరు ఈ విత్తనాలను ఎక్కువ ఎక్కడికి దిగుబడి చేస్తూ ఉంటారు? ఎక్కువ ఎక్కడికి పంపిస్తూ ఉంటారు? మా దగ్గర రైతులు ఫోన్లు చేస్తారండి. కర్నూలు, కడప, అనంతపురం, ఈ వరంగల్లు, అట్ట తెలంగాణ, ఇటు మన ఆంధ్రాలో, గుజరాత్ కూడా పోయినాయండి మా విత్తనాలు. గుజరాత్ కూడా పోయినాయి, కర్ణాటక పోయినాయి. ఓన్లీ పీకే1 మోడల్. కర్ణాటక కూడా పోయినాయి. సో విడివిడిగా చూసుకున్నట్లయితే మునగాకు చాలా నొప్పులకి ఉపయోగపడుతుంది అంటారు. మునగ కాయల ఉపయోగం, మునగ విత్తనాల ఉపయోగం, వీటి వల్ల మీరు క్లియర్గా చెప్పండి, ఏవి వేటికి యూజ్ అవుతూ ఉంటాయి? మునగ కాయలు వచ్చేసి మనం కూరలు వండుకోవడానికి ఉపయోగిస్తామండి. మంచి ఆరోగ్యపరంగా ములక్కాయ మన ఏ డాక్టర్ అయినా ఏ వీళ్ళైనా తినమంటున్నారు. మునగ ఆకు వచ్చేసి ఆయుర్వేద మందుల్లోకి బద్ది. మన దెబ్బ తగిలినా కట్టుకోవటానికి దేనికైనా మునగాకు కూడా ఇప్పుడు కొంటున్నారండి. మునగ విత్తనాలు వచ్చేసి రైతులు ఆశాజనకంగా దాంట్లో దిగుబడి తీస్తున్నారు, రాబడి తీస్తున్నారు. ఈ మొక్క వచ్చేసి ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు అండి, కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. కుండీల్లో కొద్దిగా మట్టి పోసి పెట్టినా కూడా మునగ చెట్టు వచ్చేసిద్ది. దీనికి వేరు వ్యవస్థ కూడా తక్కువ అండి. చెట్లు అన్నింటిలో కల్లా వేరు వ్యవస్థ తక్కువ. ఇది కొంగటేరులు 2 ఉంటాయండి, దీనికి ఒకటే ఉంటుంది అసలు కొంగటేరు. సైడ్ ఏర్లు కూడా పెద్దగా రావు, ఏ ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు. సో వెంకటేశ్వర గారు చాలా చక్కగా వివరించారు, మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు. సో మీ నుండి రైతులు ఇంకొన్ని అనుభవాలు కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎలా వేయాలి, ఎలా నాటాలి అనేది ప్రతి అంటే విత్తనం నాటే దగ్గర నుంచి కూడా చెట్టు పెరిగే వరకు కూడా మీరు చాలా చక్కగా వివరించారు. సో ఈ విత్తనాలు మీ దగ్గర డైరెక్ట్గా తీసుకోవాలంటే మీ అడ్రస్, మీ వివరాలు ఒకసారి మా ప్రేక్షకులకి తెలియచేయండి. విత్తనాలు మా దగ్గర తీసుకోవాలంటే మా ఫోన్ నెంబర్ ఇస్తామండి. ఆ ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారాగా వాళ్ళకే పంపగలం. డైరెక్ట్గా రావాలంటే మా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం, చప్పిడి వెంకటేశ్వరరావు నా పేరు. సో చూశారు కదా, చప్పిడి వెంకటేశ్వరరావు గారి దగ్గర డైరెక్ట్గా విత్తనాలు కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద మేము స్క్రోల్ చేస్తూ ఉంటాము. అలాగే మీరు డైరెక్ట్గా సంప్రదించాలన్నా ఆయన అడ్రస్ చెప్పారు, పెనుమాక గ్రామంలోనే ఉంటారు. సో ఆ అడ్రస్కి చేరుకున్నా మీకు ఆయన డైరెక్ట్గా విత్తనాలు అనేవి సేకరిస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ మెగా9 అగ్రి ప్రోగ్రామ్. మునగ సాగులో రైతు వెంకటేశ్వరరావు సాగు పద్ధతులను, అనుభవాలను తెలుసుకున్నారు కదా. ఇదండి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. ఇలాంటి మరిన్ని రైతు విజయ గాథలతో, ఆసక్తికరమైన కథనాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.